గుడ్ ఈవినింగ్ నేను చందు. వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాళ అంశాలు ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హంజా కాల్చివేత, టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు, ఇక తిరుమలకు పోటెత్తిన భక్తులు, హైదరాబాద్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ దందా, ఈ అంశాలపై వివరాలు అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ నుండి మా ప్రతినిధులు కళ, గుంటూరు నుండి రవికృష్ణ, తిరుమల నుంచి సునీల్, హైదరాబాద్ నుంచి చందు, వీరంతా ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ అంశానికి సంబంధించి చూద్దాం. ఇక ఐపీఎల్ సీజన్ తుది దశకు చేరిపోయింది. ఉప్పల్లో రేపు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగనుంది. అయితే బ్లాక్ మార్కెట్లో ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్నట్లు కూడా సమాచారం అందింది. ఉప్పల్లో చివరి మ్యాచ్ కావడంతో భారీ డిమాండ్ పెరిగింది. అటు బ్లాక్ టికెట్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్ కూడా చేశారు. అయితే బ్లాక్ టికెట్లపై కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అటు డిమాండ్ను సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాష్ చేసుకుంటుంది. రైట్, అక్కడ అసలు ఏం జరుగుతుంది వివరాలన్నీ తెలియజేయడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్ రిపోర్ట్లో. చందు. రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చివరి మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్ అని కూడా విక్రయాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 15వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. అయితే డిస్ట్రిక్ట్ యాప్ ఆ రోజు 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాగానే దాదాపు 3 లక్షలకు పైగా క్యూ లైన్లు కూడా డిస్ట్రిక్ట్ యాప్లో చూపించిన పరిస్థితి కనిపించింది. ఎప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగినా కూడా ఎప్పుడు అంతలా క్యూలో ఉన్నట్టు పరిస్థితి కనిపించలేదు. ఏమైనా ఉంటే దాదాపు 1.5 వరకు మాత్రమే ఉండేది. కానీ ఈ మ్యాచ్కి మాత్రం 3 లక్షల పైగా క్యూలు చూపించిన పరిస్థితి. చాలామంది టికెట్లు కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. ముఖ్యంగా చాలామంది గంటల తరబడి క్యూ లైన్లో అందులో జొమాటో యాప్లో వెయిట్ చేసినప్పటికీ కూడా టికెట్లు దక్కలేదు. ముఖ్యంగా ఏదైతే ఈ మ్యాచ్ చివరి మ్యాచ్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా రేట్లు విపరీతంగా పెంచేసింది. ముఖ్యంగా 950 రూపాయలు ఉన్నటువంటి టికెట్ను దాదాపు 1950 రూపాయలకు అమ్మింది. అదేవిధంగా 3500 రూపాయలు ఉన్నటువంటి బీకేడీ టైర్స్ గ్యాలరీ ఏదైతే ఉంటుందో దాంట్లో 6000 రూపాయలకు పెట్టారు. అదేవిధంగా 7000 ఉన్నటువంటి టికెట్ ధర 10,000 రూపాయలు. అదేవిధంగా 23,000 ఉన్నటువంటి బాక్స్ టికెట్ ఒక్కో ధర 30,000 రూపాయలు. అదేవిధంగా 30,000 ఉన్నటువంటి కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను దాదాపు 45,000 రూపాయలకు కూడా పెంచి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చాలామంది నిరాశకు అభిమానులు అయితే గురయ్యారు. చాలామంది అభిమానులకు టికెట్లు ఎవరైతే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో కొనుగోలు చేయాలనుకున్నటువంటి క్రికెట్ అభిమానులంతా కూడా నిరాశ ఎదురైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి మ్యాచ్ను ఆసరాగా చేసుకుని టికెట్ ధరలను పెంచడమే కాదు, బ్లాక్లో కూడా ఈ టికెట్లను విక్రయించినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇటు తాజాగా మల్కాజిగిరి పోలీసులు 10 మంది బ్లాక్ టికెట్లు అమ్ముతున్నటువంటి వాళ్ళని కూడా పట్టుకున్నారు. అంటే దీన్ని బట్టి ఎంతగా బ్లాక్ టికెటింగ్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే డిమాండ్ లక్షల సంఖ్యలో క్యూలు, అంటే ఎందుకు అసలు లక్షల సంఖ్యలో ఏ మ్యాచ్ కూడా 3.5 లక్షల ఉన్నటువంటి పరిస్థితి జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో కనిపించలేదు. మొదటిసారిగా 3 లక్షల పైగా క్యూ లైన్లు ఆ డిస్ట్రిక్ట్ యాప్లో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అంటే మొత్తంగా బ్లాక్ టికెట్ దందా ఈ ఐపీఎల్ మ్యాచ్కి మాత్రం విపరీతంగా నడుస్తున్నప్పటికీ కూడా కొంత పోలీసులు కూడా గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పోలీసులు కొంత నిర్లక్ష్యం వల్లనే ఈ బ్లాక్ టికెట్ దందా జరిగిందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ కావచ్చు, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు 2 జట్లు కూడా చాలా జోరు మీద ఉన్నాయి. ఇప్పటికే 2 జట్లు కూడా అన్ని టీంల మీద గెలిచి ఫైనల్ క్వాలిఫైయింగ్ అయ్యి 1-2 ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కు అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మరోవైపు అటు ఏదైతే ఆర్సీబీ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా ఆడుతుండడంతో కూడా అభిమానులు అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి కూడా అటు అభిషేక్ శర్మ అభిమానులు, ఇషాన్ కిషన్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో మ్యాచ్ చూసేందుకు కూడా ఆశపడ్డారు. కానీ టికెట్లన్నీ కూడా ప్రస్తుతం బ్లాక్ మార్కెట్కి తరలి వెళ్లడంతో అభిమానులంతా కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా సన్ నెట్వర్క్ ఆఫీస్పై కూడా నిన్న దాడి అభిమానులు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టు ఈ మ్యాచ్కి సంబంధించి ఇప్పుడు బ్లాక్ టికెట్ దందాన్ని నిరోధించడానికి మల్కాజిగిరి పోలీసులు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళంతా కూడా ఎవరైనా ఈ రోజు నుంచి కూడా మొత్తం నిఘా కూడా పెంచిన పరిస్థితి. రేపు ఎవరైనా స్టేడియం పరిసరాల్లో కానీ ఎక్కడైనా బ్లాక్ టికెట్ల దందా కనుక చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఐపీఎస్ సికాగోయల్ కూడా ఒక నోటును కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లను పోలినటువంటి యాప్లను తయారు చేసి ముఖ్యంగా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఇలాంటి వాటిలో పెట్టి టికెట్లు అమ్ముతున్నాం అనేటువంటి వాటిని పంపుతున్నారు. ఒకవేళ అందులో కనుక యాప్ ఓపెన్ చేసి కనుక మీరు యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మోసానికి గురైనట్టే అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే
ఎందుకంటే చివరి మ్యాచ్ అదేవిధంగా హై వోల్టేజ్ ఉన్నటువంటి మ్యాచ్ కావడంతో అభిమానులు టికెట్ల కోసం పలు యాప్లను కూడా యాప్ల వైపు వెళ్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వాటి వైపు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పటికే టికెట్లను కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి కాబట్టి వాటి పోవద్దని కూడా ఇప్పటికే అటు పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సంబంధించి అయితే టికెట్లు దొరకకపోవడంతో అభిమానులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.